ఎవరైనా ఇద్దరు నటులు ఒకే వేదికపై వస్తే అది దేనికైనా దారితీయచ్చు. ఇద్దరు కలిసి నటించేందుకు ఆస్కారం లేకపోదనే సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్, యాక్షన్ కింగ్ అర్జున్ కలిసి నటించేందుకు ఆస్కారం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. అంతేకాదు, రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రం లోకేష్ కనకరాజ్ యూనివర్స్లో భాగం కాబోతుందనే ఊహాగానాలు ఇప్పుడు మొదలయ్యాయి. దీనికి కారణం తాజాగా కొరియోగ్రాఫర్ శాండీ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్. లోకేష్ కనకరాజు, అర్జున్ సర్జాలతో కలిసి శాండీ మాస్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్లో రజనీకాంత్ కూలీ ఎల్సీయూలో భాగం అనే కొత్త సిద్ధాంతానికి దారితీసింది. తన పుట్టినరోజు సందర్భంగా శాండీ ఈ పోస్ట్ని షేర్ చేయగా దీనిపై లోకేష్ కనకరాజ్ అభిమానులు విరుచుకుపడ్డారు. శాండీ తన పోస్ట్లో అర్జున్ సర్జా, ఉమాపతి రామయ్య తన బర్త్డే పార్టీకి హాజరైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కలయికలో కూలీ చిత్రం ఎల్సీయూలో భాగం అన్న చర్చకు దారితీసింది. నెటిజన్లు చాలా ఉత్సాహంగా ఈ డిబేట్లో పాల్గొన్నారు. అభిమానులు కూలీలో లియో హెరాల్డ్ దాస్ నటిస్తారు అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. తలపతి విజయ్ నటించిన లియోలో హెరాల్డ్ దాస్గా నటించిన అర్జున్ సర్జా కూలీలోనూ నటిస్తే బాగుంటుందని అభిమానులు సూచించారు. శాండీ బర్త్డే పార్టీలో అర్జున్ కనిపించగానే ఈ ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు. ఈ ప్రత్యేకమైన రోజు అర్జున్ సార్ ఆశీర్వాదాలు, మీ ప్రేరణ ప్రతిరోజు మెరుగ్గా కృషి చేయడానికి నాకు సహాయపడతాయి. సినిమా పట్ల మీ అంకిత భావం ఆశావాహ కళాకారులకు నిజమైన ప్రేరణని రాశారు. అయితే లోకేష్ కనకరాజ్ ఈ వార్తలపై ఎగ్జైట్ అవుతూ, నాపై మీకున్న ప్రేమ మంచి విషయాలకు దారితీస్తుందన్నారు. అయితే కూలీ అనేది ఒక ఇండివిజువల్ స్టోరీ అని లోకేష్ కనకరాజ్ ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. ఎల్సీలో కూలీ భాగమా కాదా అన్నది లోకేష్ స్వయంగా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే కనుక నిజంగా జరిగితే ఈ సినిమా మరిన్ని సంచలనాలకైతే పక్కాగా దారితీస్తుంది.